ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరి సహోదరులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతి వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. అంతా బాగున్నారు కదా? మరి మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి, మాకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమందికి ఈ వాక్యం వెళ్ళడానికి మీరు దోహదగారులుగా ఉంటారు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఆ విషయంలో మీ యొక్క సహాయం కోరుతున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం చదువుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాము. గతించిన శుక్రవారం నుంచి అంత పర్యంతం మీ మహాదైత్యత కృపచేత నన్ను మమ్మల్ని సజీవులెక్కలో ఉంచారు, శ్రేష్టంగా కాచి కాపాడారు. మీ స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కీర్తన ద్వారా శుద్ధి పొందారు. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీ లేఖనాల ద్వారా మీరే అనుగ్రహిస్తారని మనం చేస్తున్నాం. నేను ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ సహాయం మీకు ఆపదలిచ్చి మీ నామం మహిమకరంగా బిడ్డలు దీవించబడటానికి సహాయం చేయండి. ఈ సమయంలో నా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడి మేము ఉండగలిగినట్లుగా మీరు చూపండి. ప్రపంచవ్యాప్తంగా ఉదయకాల సమయంలో జరిగిన తరగతులన్నీ కూడా మీరు సహాయం చేసి నడిపించారు. అలాగే రాత్రి సమయంలో జరగనటువంటి తరగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన బైబిల్ తరగతిలో మీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలు తెలుసుకుంటానికి, ఒకరి గురించి ఒకరు మీ సన్నిధిలో విజ్ఞాపనం చేసుకుంటారు. నాయన మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మా ప్రార్థన సహకారం కోరుతున్నారో, ఏ విషయాల్లో సహాయం కోరుతున్నారో ఆయా విషయాల్లో మీరే కృప చూపి మీ నామకు మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. ఇది నాన్న ఎవరైతే నాయన మరి మీ సన్నిధికి చేరున్నారో వారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ ఎవరైతే జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారో, వివాహ దిన వేడుకలు చేసుకుంటున్నారో, శుభకార్యాలు అశుభకార్యాలు జరిగిస్తున్నారు, ప్రథమ స్థానం మీకిచ్చి ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు జరిగించుకుంటానికి మీరు కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భాగం పెడుతున్నాము. అపవిత్రమైన పెదవులు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధమైన మీ బిడ్డలకు, పరిశుద్ధమైన మీ లేఖనాలు ప్రియమైన మీ బిడ్డలకు అందించడానికి చిన్న పరమట్టుగా నన్ను వాడుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు మీ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. దేవుడు తన వాక్యం దీవించుగా. ఈ సంగతి సందర్భం అందరికీ తెలుసు. యోబు గురించి శ్రమలు అనేటువంటి ఆ మాట ప్రపంచంలో ఈ మాట ఉద్భవించేటప్పటికీ యోబుని మాత్రమే తలుచుకుంటూ ఉంటారు. యోబు అంత శ్రమ పడినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరూ లేదు. 10 దినాలు శ్రమ కలుగుతుంది,
ఓపిక తెచ్చుకో, సహించుకో, నీకు జీవకిరీటం ఇస్తాను అని చెప్పి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. శ్రమలు సహించుకోవాలి. శ్రమలు సహించుకోవడంలో యోబు కంటే ఎక్కువ సహించుకున్న వారు ఎవరు కూడా లేరు. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే దేవదూతలు మరి సమావేశమైనటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో దేవదూతలు దేవుడు సమావేశం జరిగినప్పుడు సాతాను కూడా అక్కడికి వచ్చాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయం అందరికీ తెలుసు. అంచేత నేను చౌచౌగా నేను ముందుకు వెళ్తున్నాను చదవలేకుండా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు సాతాన్ని అడిగాడు. నేను అక్కడక్కడ తిరిగి వచ్చాను. అయితే భూలోకంలో నా సేవకుడైన యోబు ఉన్నాడు చూసావా అని అడిగాడు. దేవుడే చెప్పాడు. అతడు యోబు గురించి దేవుడు 4 విషయాలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విడిచిపెట్టినటువంటి వాడు. 4 లక్షణాలు దేవుడు యోబు గురించి తెలియజేస్తున్నాడు. సాతాను గాడు అన్నాడు, ఊరకయ్యే యోబలాగా భక్తిగా ఉన్నాడేంటి, నువ్వు అతని చుట్టూ కంచేసావు, ఆ కంచి తీసేయి అని చెప్పి అన్నాడు. తీస్తున్నాను కంచి తీసాడు. ఎన్నో శ్రమలు అనిపించాడు. అయినప్పటికీ కూడా మరొకసారి వచ్చేటప్పటికి అదే సభలో సాతాను అన్నాడు, నువ్వు అతని ప్రాణాన్ని ప్రాణానికి హాని చేయకూడదు. ఇంకా అన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు యోబును విడిచిపెట్టేశాడు, సాతానికి అప్పచెప్పేశాడు. సాతాను ఇష్టానుసారంగా శ్రమను పెట్టేయడానికి అనుమతించాడు దేవుడు. అటువంటి పరిస్థితిలో ఈ దేవుడు దేవదూతలు సాతాను ఇలా మాట్లాడుకున్న సంగతి యోబుకి ఏం తెలియదు. కానీ యోబు భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యోబు భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రాత్రి సమయంలో యోబు గారిలో ఉన్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం ఆలోచన చేసి అలాగ మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలనాడు వారికి సంభవించి ఈ యుగాంతమందున మనకి బుద్ధి కలగటానికి రాయబడ్డాయి ఈ లేఖనాలు. యోబు గారి గురించి మనం తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి? ఎటువంటి సందర్భంలో ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన అనుభవించినటువంటి ఆ బంధకాలు, అనుభవించిన శ్రమంలో యోబు గారు ఎలా స్పందించారో అలా యోబు మానవుడే కదా, మరి మానవులమే. మరి యోబు ఎలా స్పందించాడో మనం కూడా అలాగా స్పందించడానికి స్ఫూర్తిగా యోబు జీవితం నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విడిచిన వాడని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. ఇక్కడ దానికి ఇంకా 4 విషయాలు చెప్పాడు, కానీ మరొక 3 విషయాలు యోబు జీవితంలో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే అతడు శ్రమను సహించుకున్నటువంటి వాడు, ఓర్చుకున్నటువంటి వాడు, నిరీక్షణ కలిగిన వాడు. యోబు నిరీక్షణ కలిగిన వాడు. ఆశీర్వాదం మరలా తిరిగి పొందాడు. పోగొట్టుకున్నవన్నీ కూడా రెట్టింపు పొందాడు. ఈ రాత్రి సమయంలో యోబు యొక్క జీవితం నుంచి అతను కలిగినటువంటి సుగుణాలు, ఈ 7 విషయాలు కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యోబు యథార్థవర్తనుడు అని 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా. ఈ 8వ వచనం ఒకటే చదివాను యోబు గ్రంథంలో, మొదటి అధ్యాయం 8వ వచనం.
ఈ 8వ వచనంలోనే 4 లక్షణాలు కూడా అక్కడ మనం చూస్తున్నాం. 31వ అధ్యాయము 6వ వచనంలో, యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 6వ వచనంలో, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు. నేను యథార్థవర్తుడై ఉన్నాను అని దేవుడు తెలుసుకున్నాడు. ఈయన యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నానంటాడు. 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూతును, అలాగూ చేసిన యెడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుతే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుతే కదా, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. ఆయన గురించి అంటే దేవుని పట్ల యోబుకున్నటువంటి నమ్మకము, భక్తి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను యథార్థనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచుడుగా అన్నాడు. బెల్షస్సరు రాజు విందు చేసుకుంటే సమయంలో ఒక వ్రాత అక్కడికి వచ్చింది, మినెటికేల్ ఉపార్సిస్ అనేటువంటి. దానికి భావం దానియేలు గారి ద్వారా దేవుడు చెప్పాడు. త్రాసులో చూశాడు దేవుడు, నువ్వు సరిగా లేవు, అంచేత నీ రాజ్యం నీ దగ్గర నుంచి తొలగిపోతుందని బెల్షస్సరుతో చెప్పాడు. అలాగే ఆ రాత్రి సమయంలోనే అతడు హతుడైపోయాడు అనేటువంటి విషయం మనకు తెలుసు. న్యాయమైన త్రాసులో దేవుడు తోస్తాడు. మానవుల త్రాసులు అన్యాయమైనటువంటివి, దేవుని త్రాసు న్యాయమైనది. న్యాయమైన త్రాసులో నేను యథార్థవంతుడిగా ఉన్నాను. యోబు తన గురించి అలా చెప్పుకున్నాడు. ఈ రాత్రి సమయంలో మన గురించి ఆ మాట చెప్పుకోగలుగుతున్నామా? న్యాయమైన రీతిగా మనం ప్రవర్తిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగాలి. ఒకవేళ లేదనుకోండి, ఇప్పటి నుంచైనా అలాగా జీవించడానికి ప్రయత్నం మనం చేయాలి. యెహోవా ఎదుట మనం యథార్థవంతులుగా ఉండాలి అని మొట్టమొదటిగానే దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 10-11 వచనాల్లో, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. తన కుమారుడినైనను, 9వ వచనం కూడా చదివితే మీకు బాగా క్లియర్గా అవుతుంది. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను, శకునము చెప్పు సూర్యగారినైనను, మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పు వారినైనను, చిల్లంగి వారినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునైనను, కర్ణపిశాచి అడుగు వారినైనను, దయ్యముల వద్ద విచారణ చేయవారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు దేవుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొక్క యథార్థపరుడు అయి ఉండవలెను. ఇశ్రాయేలుతో ఆనాడు తెలియజేశారు. నువ్వు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలు నువ్వు ఆచరించడానికి లేదు. నువ్వు వెళ్ళబోయేటువంటి కనాను దేశంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆచారాలు నువ్వు ఆచరించడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి. ఆ అన్యులంతా ఏం చేస్తున్నారంట? వాళ్ళ కుమారులను తమ కుమార్తెలను అగ్నిగుండం దాటిస్తూ ఉంటున్నారు.
మెలుగుకు అర్పిస్తూ ఉంటున్నారు పిల్లల్ని. అన్యులు చేసేటువంటి కార్యక్రమాలు అవి. శకునాలు చూస్తూ ఉంటున్నారు, సోది చెబుతూ ఉంటున్నారు, మేక శకునాలు మరి చూస్తూ ఉంటున్నారు, చిల్లంగి వాళ్ళకు చేస్తూ ఉంటున్నారు, కర్ణపిశాచి వాళ్ళని అడుగుతూ ఉంటున్నారు. దేవుడి దగ్గరికి మాత్రం వచ్చి విచారణ చేయట్లేదు అన్యులు. ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేస్తే, శ్రమలు, చోదనలు, ఇరుకులు మనం చుట్టుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేసి శకునగాడి దగ్గరికి వెళ్ళి, గద్దెల దగ్గరికి వెళ్ళి, మా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి, ఏమయ్యింది, దానికి మార్గం ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటున్నారు చాలామంది. అది దేవునికి ఇష్టమైంది కాదు. యోబు అలా అడగలేదు ఎవరిని. ఎన్ని శ్రమలు వచ్చినాయి, గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, మందలన్నీ కూడా ఆ పశువుల కాపులందరినీ కూడా తోలుకుని పడిపోయారు. ఒక్క దినాన్నే బిడ్డలంతా కూడా 10 మంది బిడ్డలు చనిపోయారు. ఆకాశం తగ్గిన వచ్చింది, దహించి వేసింది. అయినా సరే యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. అతని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా మనము యథార్థతను విడిచిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుచేతంటే కీర్తనల గ్రంథం 112 అధ్యాయము 4వ వచనంలో యథార్థవంతులకు ఏమవుతుంది, చీకటిలో వెలుగు కలుగుతుంది అంటున్నాడు. చూద్దాం. 112వ కీర్తన 4వ వచనంలో, 112వ కీర్తన, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టు. చీకటిలో వెలుగు పుడుతుంది ఎవరికి? యథార్థవంతుడికి. యెహోవాయందు భయభక్తులుగా వాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అన్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు. మరి యోబుకి వెలుగు పుట్టింది. అక్కడ ఎంత చీకటిలో ఉన్నాడు, వెలుగు వచ్చిందా? వస్తాది అనేది వెలుగు లేకపోయినా అంత చీకటిలో, అన్ని శ్రమంలో యథార్థతను విడిచిపెట్టలేదు యోబు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన పైపెట్టి అంటున్నాడు యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 7వ చరణంలో చెప్తున్నాడు చూడండి. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును అన్నాడు. 4వ వచనంలో, ఆయన సన్నిధిని నేను వ్యాజ్యమును విషదపరచదను, నా వ్యాజ్యమును విషదపరచదను, వాదములతో నా నోరు నింపుకునేది. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందును అంటున్నాడు. ఆయన తన అధిక బలం చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగే చేయక నా మనవి ఆలకించును. నాతో వ్యాజ్యమాడు, నా మనవి ఆలకిస్తాడు. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్షణ ఉండగా దేవుడు వాదిస్తాడా? యథార్థవంతులు దేవునితో వ్యాజ్యమాడవచ్చు. హిజ్కియా మరణకరమైనటువంటి స్థితిలో ఉన్న సందర్భంలో, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? జ్ఞాపకం చేసుకొని అడిగేటువంటి ధైర్యం హిజ్కియాకి ఎలాగొచ్చింది? హిజ్కియా రాజ్యానికి వచ్చినప్పుడు బయలుదేవతల ప్రవక్తలు బలిపీఠాలను పడగొట్టేసి దేవునికి త్వరగా ఉన్నాడు. దేవునికి బలిపీఠాలు కట్టాడు. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేశాడు. కాబట్టి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో దయతో అన్నాడు. మరి మనం ఏం కార్యాలు చేస్తున్నాం, ఏం చేస్తున్నాము దేవుని కొరకు? దేవుని సన్నిధిలో హిజ్కియా వలె, యోబు వలె నా వ్యాజ్యమాడేటువంటి స్థితి మనం కలిగి ఉన్నామా? ఎప్పుడు వ్యాజ్యమాడగలము? దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అనుసరించి నడిచినాడు. నేను ఇలా చేస్తున్నాను, నువ్వెందుకు నాకు సహాయం చేయవు అని అడగడానికి మనం సరిపోతాం. యజమాని దగ్గర సేవకుడు ఏమంటాడు? పని చేస్తూ ఉంది, నేను పని చేశాను, నా జీతం ఎందుకు ఇవ్వాలని అడగడానికి సరిపోతాం.
పని చేయకుండా జీతం అడుగుతాడా? మరి దేవుడు ఎలా చెప్పాడు అలాగే జీవించకుండా దేవుడితో వ్యాఖ్యం ఆడేటువంటి అవకాశం మనం కలుగుతామా? దేవుడు యోగు యథార్థవంతుడు కనుక దేవునితో వ్యాఖ్యం ఆడతాను అంటున్నాడు. ఆయన 11వ కీర్తన 7వ వచనంలో 11వ కీర్తన 7వ వచనం, కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేశారు. యేసుప్రభు చెప్పారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేతున్నారు. ముఖ దర్శనం చేయడం అన్నా చూడటం అన్నా ఒకటే కదా. యథార్థవంతులు ఏం చేస్తారు? దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తారని ముఖాముఖిగా భౌతికంగా చూస్తారని కాదు. భౌతికంగా దేవునికి చూస్తే ఎవరు బ్రతకరు. దేవుని చూసి బ్రతికున్నాడు ఎవరు కూడా లేడు. ఆయన ముఖ దర్శనం చేయడం అంటే ఆయన ఏవైతే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో, ఏవైతే మనతో మాట్లాడుతున్నారో, మరి డైరెక్ట్గా మోషే ద్వారా ఇజ్రాయేలుతో మాట్లాడాడు. ఇజ్రాయేలుతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడా? ఆనాడు ఇజ్రాయేలుకు తండ్రి అయిన దేవునికి మధ్యవర్తి మోషే. ఈనాడు తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. యేసు బాధ్యత ఫిలిప్పు దేవుని తండ్రిని మాకు కనబడుతున్న సందర్భంలో నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్పన్నాడు. అంటే భౌతికమైన రూపం గురించి కాదు, ఆధ్యాత్మికమైన గురించి, ఆత్మ సంబంధించిన విషయాల గురించి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన సన్నిధిని నివసించేవారు ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో యథార్థవంతులే నివసించాలి. ఎవరు? 140వ కీర్తన 13వ వచనంలో 140వ కీర్తన 13వ వచనంలో నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించారు. దేవుని సన్నిధిలో నివసించేవారు యథార్థవంతులు. యథార్థవంతులకే చోటుంది ఆయన సన్నిధిలో. కపటపు వేషధారణలకి ఆయన సన్నిధిలో చోటు లేదు. వేషధారణ ఆయన సహించేది లేదు. వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణలు క్షమించడు. ఇవాళ పైకి భక్తిగా వారు దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు అనేకులు వేషాలు వేసుకుని తిరుగుతుంటున్నారు. కానీ యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివాసం చేస్తారు. యోగు గురించి ఒక సుగుణం గురించి మనం ఆలోచన చేసాం. ఏంటది? యథార్థత. యథార్థత అంటే మనస్సు, వాక్కు, క్రియ ఒకేలాగా ఉండాలి. మనసులో ఆలోచన చేసింది, నోటితో చెప్పింది, చేతితో చేసింది, 3 కూడా ఒకటే ఉంటే అది యథార్థత. ఆ యథార్థత యోగు కలిగి ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యథార్థవంతుడు ఎవరు లేడు. ఇప్పుడు ఏదో విషయంలో పొరపాటు కలిగే ఉంటున్నారు. యథార్థత లేదు, లోపించిన యథార్థతని మళ్ళా పునఃప్రతిష్ఠించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని యోగు గురించి మనం ఆలోచన చేసినప్పుడు తెలుసుకుంటున్నాం. రెండోదిగా చూస్తే ఆయన న్యాయవంతుడు. ఇవాళ న్యాయానికి రోజులు ఉన్నాయా? లేవు. న్యాయం లేదు. న్యాయంగా వెళ్తూ ఉంటే ప్రజలకి నచ్చదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మరి అన్యాయస్తులు ఈ లోకంలోనే మరి జీవించగలరు, మరణించిన తర్వాత నిత్య జీవం పొందలేరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. యోగు న్యాయవంతుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోగు గ్రంథం 31వ అధ్యాయంలో, యోగు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాము. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్నాడు. చూస్తే ఆయన ఉన్నాడా లేదా? న్యాయంగా ఉన్నాడు. ఏ విషయంలో కూడా అన్యాయం చేయలేదు, దేవుని దూషించలేదు,
న్యాయమైన త్రాసులో తూచబడ్డాడు, కానీ అతడు తక్కువ కాలేదు. బెల్షస్సరు తక్కువ వచ్చేసాడు. అవునా? మరి ఇంకా చాలామంది మనం చూస్తే, భక్తులు అనబడిన వారిని మనం చూస్తే దేవుని త్రాసులో న్యాయంగా రాలేదు. కానీ యోబు మాత్రం న్యాయవంతుడిగా తీర్చబడ్డాడు. అతని లక్షణాలు మనం ఆలోచన చేస్తున్నాం. మనం న్యాయం ఆలోచన చేస్తున్నామా? న్యాయం జరిగిస్తున్నామా? లేదు. ఉదయం లేచిందిలాగా సాయంకాలం వరకు చూస్తే మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి పనులు న్యాయమైనవేనా? న్యాయం అంటే ఏమిటి? అది కదా. న్యాయవంతుడు ఎవరండి? మూడవది చూస్తే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు? భయము భక్తి జంట పదాలు ఇవి. భయము ఉన్న చోట భక్తి కూడా ఉంటుంది. రెండూ ఉండాలి. ఒకటి లేకుండా ఉంటే ఒకదానికి విలువ లేదు. భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా విలువ లేదు. భయము భక్తి కలిగి ఉండాలి. యాకోబు గారు తన పత్రిక మొదటి అధ్యాయంలో 27వ వచనంలో తెలియజేస్తున్నాడు, దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా అని చెప్పంటున్నటువంటి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకున్నటయని. అదే నిజమైన భక్తి. ఇంకా నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెన్ని బొమ్మలు ఇచ్చినా, నువ్వెంతా ధర్మకార్యాలు చేసినా అవన్నీ కూడా భక్తులకు రావు. దేవుడు చెప్తున్నాడు, మానవుడు నీతి క్రియ అనేటువంటిది చేస్తూ ఉంటే దేవుని చదువులని మురికి గుడ్డలా కనబడుతున్నాయి. మనం అనుకుంటాం ఇది నీతి క్రియ అని, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంది? మురికి గుడ్డగా కనపడుతుంది. యథార్థమైనటువంటి భక్తి ఏంటంటే ఏంటి చెప్తున్నాడు? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించాడు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడు. ఇహలోక మాలిన్యం అంటుకుంటాను. ఇవాళ అనాథ శరణాలయాలని, వితంతు శరణాలయాలని, వృద్ధుల ఆశ్రమాలని, అనాథ పిల్లల ఆశ్రయాలని బోట్లు పెట్టేసుకుని ఆర్గనైజ్ చేస్తూ ఉంటున్నారు. అక్కడ యథార్థత ఉందా లేదా అనేటువంటి విషయం మనం ఆలోచించాలి. అన్నీ బోగస్ కాదు, కొన్ని బోగస్గా ఉంటాయి. అన్నిటి గురించి నేను చెప్పట్లేదు, కొన్ని మాత్రం బోగస్గానే ఉంటాయి. మన ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది కదా, అది భక్తుల కదా. కనుక దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే, ఇంకా ఇక్కడే యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయంలో భక్తి అన్నది ఏం చేస్తుందంటే ధైర్యం పుట్టిస్తుంది. భక్తి కలిగి ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు స్నేహితుడు అంటున్నాడు. తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నువ్వు భక్తివంతుడు కదా, నీకు ధైర్యం పుట్టించలేదా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. నువ్వు యథార్థపరుడిగా ఉన్నావు, నీ నిరీక్షణ కాదు అంటే యోబు బాధపడిపోతున్నాడేమో అని అనుకుంటున్నాడు ఇక్కడ ఎలీఫజు. కానీ యోబుగా బాధ ఏమీ లేదు. ఇప్పుడు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి అంటున్నాడు 5వ వచనంలో. శ్రమ కలిగినప్పుడు నీవు దుఃఖాక్రాంతుడు అయ్యావు అంటున్నాడు. దుఃఖపడుతున్నాడు యోబు. యోబు దగ్గరికి వెళ్తాకే చచ్చిపోయి దూరంగా ఉన్నారు స్నేహితులు నలుగురు కూడా. దూరంగా ఆదరించాలని వచ్చారు, కానీ దూరంగా ఉండి మౌనంగా ఉండిపోయారు. మౌనంగా ఉండిపోయి ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎలీఫజు చెబుతున్నాడు అనమాట, నీ భక్తి నీకు ధైర్యము
అంటే భక్తి ఏం చేస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానహీనత కలిగి ఉన్నారంటే దేవుని యందు భయము లేనటువంటి వారు అన్నమాట. మరొక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే దానియేలు గారు ఎంత భక్తిపరుడో అనేటువంటి విషయం మనకు తెలుసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. దానియేలు నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు దగ్గర ఇద్దరి దగ్గర కూడా పనిచేశాడు. చేశాడా? అయితే 5వ అధ్యాయము ఆఖరి వచనంలో మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడే సింహాసనం ఎక్కాడు. బెల్షస్సరుకి గోడ మీద రాత వచ్చింది కదా, మెనే టేకిల్ అన్నప్పుడు బెల్షస్సరు ఆ గోడ మీద రాత గురించి మనసులో బాధపడి ఆ సందర్భంలో బెల్షస్సరు భార్య రాణి చెప్పిందనమాట దానియేలు గురించి. అప్పుడు దానియేలును పిలిపించుకున్నాడు. దానియేలు ఆ భావం చెప్పాడు. ఆ భావం చెప్పినప్పుడు ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతులైపోయాడు, చనిపోయాడు. వీళ్ళెవరో కల్దీలు. బెల్షస్సరు చనిపోయాడు. మళ్ళీ పరిపాలన మారిపోయింది. మాదీయుడు వచ్చాడు. మాదీయ రాజు అయినటువంటి దర్యావేషు వచ్చాడు. ఈ దర్యావేషు కాలంలో ఈ దానియేలు గురించి మంచి మనసు కలిగి ఉన్నాడు. అక్కడ ఈ దర్యావేషు అనుకుంటున్నాడు అతని రాజ్యం మీద 120 మంది అధిపతులు నియమించాలని చెప్పి అనుకున్నాడు. 120 మంది. అవునా? అహస్వరోషు రాజు అయితే 127 సంవత్సరాల మీద అధికారిగా ఉన్నాడు. అందులో మన భారతదేశం కూడా ఒకటి అని ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అవునా? ఇక్కడ ఈ దర్యావేషు రాజు ఏం చేస్తున్నాడంటే అతని రాజ్యం మీద 120 మంది అధిపతులు పెట్టాలి. దాంట్లో ఆ 120 మంది మీద 3 ముఖ్యులుగా ఉంచాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ 3లో కూడా దానియేలు. అర్థమైందా? ఇంకా ఆలోచన వచ్చింది అతనికి. మొత్తం ఆ 3 మీద దేశమంతా కూడా అధికారిగా కూడా పెట్టేద్దాం, ఆ దానియేలునే పెడదామని అనుకున్నాడు. ఏం చేద్దంటే దానియేలు 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలని రాజు ఉద్దేశించాను. రాజుగారి ఉద్దేశం మంచిదే, కానీ అక్కడ రాజుగారి ఉద్దేశం తెలియడంతో ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుకుంటున్నారు. అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఇతను దానియేలు ఒక బానిసగా వచ్చాడు, కల్దీయుల భాష నేర్చుకున్నాడు, జ్ఞానవంతుడయ్యాడు. అవునా? దినంతటికి కారణం ఏంటి? దేవుని యందు భయం కలిగి. యోబు గారు దేవుని యందు భయము కలిగినటువంటి వాడు. మరి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామా ఆలోచన చేసుకోవాలి. సామెతల గ్రంథం 3:7 వచనంలో నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ అంతకు సంతోషాలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ముత్యము లాంటిది. అది ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అంతే రాయబడిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం నమ్మాలి తప్ప మనుషులు కల్పించిన మాటలు మనం నమ్మటానికి వీలే. అవునండి? కనుక దానియేలు హెచ్చింపబడుతూ ఉంటే అతనితో ఉన్నటువంటి ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసూయపడ్డారు. మన జీవితాల్లో కూడా మనం ఎదుగుతూ ఉంటే మన ప్రక్కన వాళ్ళు అసూయపడుతూ ఉంటారు. అన్నదమ్ముల్లోనే అసూయ ద్వేషాలు వస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళలోనే చెల్లి బాగుంటే అక్క వార్తలు, అక్క బాగుంటే చెల్లి వార్తలు. అసూయ
దానియేలు హెచ్చింపబడుతున్నాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నాయకులకి ఏమైంది, వాళ్ళకి ఆ ప్రధానులకి అసూయ పుట్టింది. ఎలాగా దానియేలు మీద నేరం మోపాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. రాజు దగ్గరికి వీళ్ళంతా కలిసి మూటగట్టుని వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే, రాజా దర్యావేషు, మేము ఒక ఆలోచన చేసాము, మీ 120 మంది కూడా వెళ్ళిపోయారు అనమాట. 119 మంది వెళ్ళారు. 127 ఎవరో దానియేలు. ఆ 119 మంది వెళ్ళిపోయి, నువ్వు ఒక శాసనం చేయాలి, నీ చేత ఒక శాసనం చేయించాలని మేము అనుకున్నాం, అంచేత ఆ శాసనం నువ్వు చెయ్యాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే 30 రోజులు, ఈ రోజు నుంచి 30 రోజుల వరకు మన రాజ్యంలో ఎవరైనా సరే నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర విజ్ఞాపన చేయకూడదు, ఎవరి దగ్గర ప్రార్థన చేయకూడదు, ఎవరిని అడగకూడదు, నువ్వే రాజు, నువ్వే దేవుడు అని చెప్పి దర్యావేషు తోటి బలవంతంగా ఒక శాసనం చేయించేశారు. ఒకవేళ ఆ 30 రోజుల్లో ఎవడైనా రాజుగారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా విజ్ఞాపన చేసేయడానికో ప్రార్థన చేసేయడానికో వాడిని తీసుకెళ్ళి సింహాల బొమ్మలో వేసేయాలి. అది శాసనం చేయించేశారు. వీళ్ళంతా కలిసి చేయించారు. ఆ కలిసి చేయిస్తే అటువంటి పరిస్థితుల్లో కూడా 10వ వచనంలో చూడండి, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చును. ఏం చేస్తున్నాడు దానియేలు? భక్తిపరుడు, దేవుని ఎడల భయం కలిగినటువంటి వ్యక్తి. ఏం చేస్తున్నాడమ్మా? లోకానికి చదవట్లేదు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాకైనా ఇష్టపడుతున్నాడే తప్ప. భక్తివంతుడు అంతే అలాగే ఉంటాడు. పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏవేవి నాకు లాభకరంలో క్రీస్తుని గురించి వాటిని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. వెనకటి మర్చిపోయాను, నేను ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుతున్నాను. ఏం మర్చిపోయాడు? యోధామాతను మర్చిపోయాడా? యోధామాతలో ఎంత ప్రవిష్టుడిగా ఉన్నాడు, భక్తివంతుడిగా ఉన్నాడు, నిష్ట కలిగి ఉన్నాడు. వాటన్నిటినీ క్రీస్తు గురించి పెంటగా ఎంచేశాడు. మరి ఈ రాత్రి సభ్యులో మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించేయాలి. వేటినైతే విడిచిపెట్టొచ్చామో సంఘంలో చేర్చబడ్డాము, వాటి కొరకే మళ్ళా అర్రులు చేస్తూ పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దీని కొరకు వెళ్తున్నారు. అంచేత లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. లోతు భార్య నీతిమంతురాలని కాదు, దేవుడు వెనక్కి తిరిగి చూడదని చెప్తే వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగా నువ్వు కూడా వెనక్కి తిరిగి చూస్తే నువ్వు కూడా అలాగే అవుతావు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి కొంతకాలం కొనసాగి తర్వాత మళ్ళా అదే లోకం వరకు సంఘంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. అలాగా పౌలుని విడిచిపెట్టి దేమా కూడా వెళ్ళిపోయాడు. దేమా యెహోవాను స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటున్నాడు. లేదా ఇంచేత పిలువబడ్డవాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిమంది వస్తున్నారు, మరలా వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మన పరిస్థితి అట్లా ఉంది. యోబు వలె మనం స్థిరంగా ఉన్నామా భక్తిలోను? దానియేలు వలె స్థిరంగా ఉన్నామా? దానియేలు మీద వాళ్ళు నేరం మోపారు, ఆ నేరం రుజువైపోయింది. దానియేలు పిలిచాడు, అహష్వరస్ ఎవరో దర్యావేషు రాజు పిలిచాడు. ఏమయ్యా అని అడిగాడు. సమాధానం చెప్పాడా? దానియేలు శాసనం చేయబడ్డా సరే నా ప్రాణం పోవటాకైనా నేను ఇష్టమే, కానీ నా దేవుని ఎడల భయము భక్తి నేను విడిచిపెట్టను అన్నాడు. మరి మన సంగతి ఎలా ఉంది ఆలోచించారు. అప్పుడు ఏమైంది దానియేలు గారికి? 23వ వచనంలో సింహాల బోన్లోకి పడేసేసినప్పుడు సింహాల నోరు దేవుడు మూసేశాడు.
కుక్క పిల్లలాగా దానియేలు కాళ్ళ దగ్గర వచ్చి పడుకున్నాయి సింహాలు. ఆ రాత్రి అంతా హ్యాపీగా నిద్రపోయాడు అక్కడ దానియేలు. కానీ అందులో వేసినటువంటి రాజుగారు మాత్రం నిద్రలేదు. ఆ ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు తెల్లారదాన్ని చూశాడు. తెల్లవారికి ముందే సింహాల దగ్గరికి వచ్చేసి జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు అని పిలుస్తూ ఉంటున్నాడు. ఏమన్నాడు? 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్నాను కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని. శిక్ష అయిపోయింది కదా. అంచేత రాజుగారు ఏమంటున్నాడు చూసావా? సంతోషవంతుడై దానియేలును గుహలో నుంచి పైకి తీయని ఆజ్ఞించాడు. బౌండ్రోతులు దానియేలును బయటకు తీశాడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైన అతనికి ఏ హానియో. భక్తి అనేటువంటి విషయం ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. దానియేలు దేవుని యందు భక్తి గలవాడుగా ఉన్నాడు కనుక అతడికి ఏ హాని కూడా కలగజేయలేదు. మరి రాత్రి సమయంలో మనం దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నామా? యోగు భక్తి కలిగిన వాడు ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడిగా యోగు గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరొక ఈ భక్తి కలిగినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయంలో సిమియోను అనేటువంటి ఒక ఆయన కనబడతాడు. 25వ వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుతూ ఇచ్చాడు. నాకా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసిని పూరించుతున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు గాను, నీ ప్రజలను ఇజ్రాయేలుకు మహిమ గాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. ఎవరు చూస్తున్నాడు? ఈయన యేసు ప్రభుని చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ రక్షణను నేను కన్నులారా చూశాను. రక్షకుడు అంచేత మనం రక్షకుడా యేసు ప్రభు అనేటువంటి గీతం కూడా మనం పాడుతూ ఉంటున్నాం. భక్తి కలిగినటువంటి సిమియోను, అతడు క్రీస్తును చూడకముందు చనిపోడని దేవుని చేత మరి పలకబడినటువంటి వ్యక్తి. అతన్ని చూసిన తర్వాత వెళ్ళిపోయాడు. భక్తి గురించి మనం ఆలోచన చేసాం. యోగు భక్తి కలిగిన వాడు, దేవుని ఎడల భయం కలిగిన వాడు, దేవుని పట్ల భక్తి కలిగిన వాడు. మొదటిగా యథార్థవంతుడు, రెండోది న్యాయవంతుడు, మూడోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన ఏం చేశాడు? చెడుతనమును విడిచినవాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. భక్తివంతుడు ఏం చేయాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుతనము పుట్టుకతోటే రాలేదు మానవుడికి. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. ప్రసంగి గ్రంథంలో మనం 8వ అధ్యాయంలో చూస్తాము ఈ సంఘటన. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వాడు ఎదిగిన తర్వాత తంత్రాలు కల్పించుకున్నాడు అని. మరి పాపాన్ని కోరి తెచ్చుకున్నాడు మానవుడు. ఆ పాపాన్ని తనంతట తాను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ చెడుతనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏం చేద్దంటే చెడుతనము దేవునికి అసహ్యము అనేటువంటి విషయాన్ని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 13వ అధ్యాయం 19వ వచనంలో, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యం. ఎవరికి అసహ్యం? మూర్ఖులకు. మరి ఇది చెడ్డరా, ఇది తాగొద్దు, ఇది తినొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తే మూర్ఖుడికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అసహ్యం. కానీ యథార్థవంతులుగా ఎలా ఉంటుంది? అవునా కదా? ఆలోచన కలిగి ఉండాలి.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చెడుతనం గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మనం తెలుసుకుంటానికి 19వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమును అని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవాను విసర్జించడం, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండటం బాధకు శ్రమకు కారణమవును. బాధ ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చిందంటే దేవుని విసర్జించడం వల్ల, దేవుని ఎడల భయభక్తులు లేనందువల్ల. దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు పాపపు పనులు చేయలేరు. చేస్తారమ్మా? దేవుని యందు భయం కలిగిన వాడు త్రాగుడు తాగరు, ఈ మత్తు పదార్థాలకు లోనవరు, వ్యభిచారాలకి లొంగరు, మోసాలకు చేయరు. దేవుడు తన హృదయంలో ఉన్నాడు కనుక ఈ పాపం నేను చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని యందు భయం. మన యోసేపును మనం ఆలోచన చేసుకుంటే పొతిఫర్ భార్య మంచి ఆఫర్ ఇచ్చింది యోసేపుకి. ఇచ్చిందా లేదా? పిల్లలు లేరు, భర్త ఇంటి దగ్గర ఉండడు. మరి ఆ యోసేపుకి ఎంత ఆఫర్ ఇచ్చేసింది? ఆమె కొన్నదంతా యోసేపు అయిపోతుంది కదా. ధనహీనుడిగా ఉన్నాడు కదా, దరిద్రుడిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఇప్పుడు ఆమె చెప్పిన మాట వింటే ఏమైపోతాడు? భాగ్యవంతుడు అవుతాడు, అధికారి అయిపోతాడు. అవసరమైతే పొతిఫర్ భార్య పొతిఫర్ని చంపేసేది కూడాను. మరి వాళ్ళ జరగట్లేదా? ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి స్త్రీలు ఎంతోమంది కనపడుతున్నారు. అలాగా జరుగుతున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయా? అవునా? అది మరి పొతిఫర్ భార్య గురించి యోసేపు తెలుసు కదా. అంటే భౌతికమైన విషయాల్లో ఎంతో అభివృద్ధి వచ్చేస్తుంది. ఆమె మాటకు ఎస్ అని ఒక మాట అంటే సరిపోయింది. కానీ యోసేపు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఇంకో సంగతి తెలుసు యోసేపుకి. పొతిఫర్ భార్య యొక్క మాట వినకపోతే నన్ను చెరసాలలో వేసేస్తారన్న సంగతి కూడా యోసేపుకు తెలుసు. ఏంటంటే తన భర్త తన మాట వింటాడు తప్ప బానిస మాట విండు కదా. ఆమె ఏం చెప్తే అది రైట్ అంటాడు. కనుక నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు యోసేపు. అయినప్పటికీ కూడా దేవుని యందు భయం విడిచిపెట్టలేదు. పొతిఫర్ భార్యకు ఆ గదిలో యోసేపు అక్కడ మాత్రమే కనబడుతున్నాడు. యోసేపుకు ఆ గదిలో దేవుడు కనపడుతున్నాడు, పొతిఫర్ కనపడుతున్నాడు, పొతిఫర్ భార్య కనపడుతుంది. అవునా? మరి దేవుడు కనపడుతున్నాడా లేదా? అంచేత అంటాడు, నా దేవుని ఎదుట నేను ఇట్టి దుష్కార్యం చేయగలుగునా అని చెప్పి తన వస్త్రాన్ని సైతం విడిచిపెట్టి పారిపోయాడే తప్ప ఆ పొతిఫర్ భార్యతో పాపం చేయడానికి కమిట్ అవ్వలేదు యోసేపు. కారణం ఏంటంటే దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనము అసహించుకుంటాడు. సామెతల గ్రంథం చూస్తాను. దేవుని యందు భయం కలిగిన వారు చెడుతనం చేయడానికి ప్రయత్నం చేయరు. దేవుడు చూస్తున్నాడు. ఇంచేత దేవుడు సర్వాంతర్యామి. 139 కీర్తనలో మనం చూస్తున్నాం. నేను పడుకుంటాం, నేను నిలబడటం, నేను కూర్చుంటాం అన్నీ నీకు తెలుసు అంటున్నాడు దావీదు. ఆయన లేని చోటు ఉందా? ఇంచేత పొతిఫర్ భార్యకి కనపడలేదు కానీ దేవుడు యోసేపుకి కనపడ్డాడు. పొతిఫర్ భార్యకి భక్తి లేదు, భయం లేదు. యోసేపుకి భయం ఉంది, భక్తి ఉంది. అంచేత 10 దినాలు శ్రమ కలిగింది, చెరసాలలో వేయబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యాడు యోసేపు? ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజు అయిపోయాడు. అంత అధికారం వచ్చేసింది. కారణం ఏంటంటే దేవుని యందు భయం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటం ఐశ్వర్యం ఇస్తుంది, ఘనతనిస్తుంది, పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. అవునా? ఇక్కడ యోగు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటున్నాం.
రెండవదిగా చూస్తే యోబు గారు శ్రమలు సహించిన వాడిగా కనబడుతున్నాడు. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో, యోబు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో, 7వ అధ్యాయము 5వ వచనంలో, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది, నా దినములు నేతగాండి నాడి కంటే ఒడిగా గతించుతున్నవి అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు సహించుకున్నాడా లేదా? ఎటువంటి పరిస్థితి చెప్తున్నాడు? నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నాడు. పురుగులంట దేహం అంట. అటువంటి పరిస్థితులు కూడా ఇంకా దేవుడా దేవుడు నన్ను చూడట్లేదు, ఇంకా ఇంటికి వచ్చింది దేవుడు అని వెళ్ళిపోయాడా? ఈవేళ పిల్లల కోసం సంవత్సరాలు కనిపెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి, నా పిల్లలకి గర్భిణి రాలేదు, గర్భఫలం దేవుడు ఇవ్వలేదు, ఇంకా ఈ దేవుడు నాకు వద్దులే, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం, 7 వారాలు చేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోయి బుధవారాలు శనివారాలు కొన్ని వారాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోతామని ఆ కొండ ఎక్కుదాం, ఈ కొండ ఎక్కుదాం, అది దేవుడి కొండే కదా, ఇది దేవుడి కొండే కదా, గుణద వెళ్ళిపోదాం, లేకపోతే గౌరీపట్నం వెళ్ళిపోతాం అనేటువంటి క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారా లేదా? ఎక్కడికి వెళ్ళినా పని అవుతండి. ఇంచేత వాళ్ళు ఇస్తారా? గుణదల ఎవరో దేవత, మరియమ్మ దేవత, గౌరీపట్నం దేవతలు మరియమ్మను పెట్టుకుని ఆరోగ్య మాతని ఆ మాత ఈ మాత మోతెత్తించేస్తున్నారు. అంతే. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని గంటాపదంగా దేవుడు చెప్తే ఆయన విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తే శాంతి వస్తుంది, ఎక్కడికి వెళ్తే సమాధానం వస్తుంది, ఎక్కడికి వెళ్తే మేలు జరుగుతుంది తెలియక వెళ్ళిపోతున్నారు చాలామంది. సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దానికి కారణం ఏంటన్నమాట? శ్రమలు సహించుకోలేక, ఓర్పు లేక. యోబు గారు ఎంత ఓర్చుకున్నాడో చూడండి. యాకోబు గారు అదే మాట చెబుతున్నాడు. బంగారం కంటే విలువైనటువంటి అమూల్యమైనటువంటి నీ విశ్వాసము శ్రమలకు ఓర్చుకోవాలి, సహించుకోవాలి. బంగారాన్ని ఏం చేస్తాడు? అది విరిగిపట్టడానికి దాన్ని కాలుస్తాడు, సుత్తితో కొడతాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టేస్తాడు. దానికి ప్రాణం లేదు కాబట్టి ఓర్చుకుంటుందా సహించుకుంటుందా? అదేమన్నా దానికి ప్రాణం ఉందా, జీవం ఉందా? లేదు. కానీ మనం ప్రాణం ఉన్నటువంటి మనం ఇబ్బందుల కొలిమిలో పెట్టి నిన్ను కాలుస్తారన్నాడు. అంటే పౌలు గారు అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుకున్నాను ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియనివ్వండి అన్నాడు. శ్రమలు వచ్చేది నేనే, దాని సంగతి ఏంటో తెలుస్తుంది. భక్తి శ్రమలు లేకపోతే భక్తి అన్నది దాని గురించి తెలవదు. పరీక్ష ఉంటేనే విద్యార్థి పాస్ అయ్యాడో లేదో తెలుస్తుంది, పరీక్ష లేకపోతే తెలుస్తుందా? మరి శోధన ఉంటేనే. అదే హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ఒక తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, యెహోవా శిక్షను తృణీకరించొద్దు అంటున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? అబ్రాహామును శోధించాడు, పరిశోధించాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడని అబ్రాహామును శోధించాడు, పరిశోధించాడు దేవుడు. శోధనలు 3 రకాలైన శోధనలు. ఒకటి మన వల్ల వచ్చే శోధనలు ఉన్నాయి, రెండోది సాతాను వల్ల వచ్చే శోధనలు ఉన్నాయి, మూడోది దేవుని వల్ల వచ్చే శోధనలు ఉన్నాయి. దేవుడే శోధిస్తూ ఉంటాడు. మనం భక్తిగా ఉన్నామా లేదా పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇక్కడ యోగుని పరీక్ష జరిగిందా లేదా? యోగుకి తెలుసా పరీక్ష జరుగుతుందని? తెలీదు. యోగుని దేవుడు సాతాను ఇద్దరు కలిసి ఆడుకున్నారు యోగుతో. దేవుడు ఆడుకున్నాడు, సాతాను ఆడుకున్నాడు. అవునా కదా? యోగు ఎంతమంది ఆడుకున్నా అతనికి చలనం లేదు. యోగుకి దేవుని మీదే భక్తి నిశ్చలంగా ఉండిపోయింది. ఉందా లేదండి?
అంచేత శ్రమలు వచ్చినప్పుడు తట్టుకున్నాడు, సహించుకున్నాడు. కనుక శ్రమలను సహించినటువంటి వాడు యోబు శ్రమలు సహించుకున్నాడు. మరి మనం సహించుకుంటున్నామా? మన జీవితంలో ఎన్ని శోధనలు, ఏంటి ఆదివారం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు? పనికి వెళ్ళిపోతున్నారు, ఆరాధనలు వస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది శ్రమ? ఆరాధనలో నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు లేదా పరీక్ష కొట్టి వచ్చింది. ఆదివారం సరిగ్గా వచ్చేటప్పుడు ఏదో పని జరుగుతూ ఉంటాను. ఎక్కడో చుట్టాలు ఇంటికి వెళ్తాం, చుట్టాలు మీ ఇంటికి రావడమో, లేకపోతే ఏదో ప్రభుత్వం పని ఉండటం, లేకపోతే ఏదో ఒకటి ఆటంకం వచ్చేస్తూ ఉంటాడు, సాతాన్ని పెడతా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించాలి. ఆ శోధన సహించుకోవాలి. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన ఊర్చుకోవాలి, సహించుకోవాలి. ఎంత సహించుకుంటే అంత మంచిది. ఊర్చుకోవాలి. ఎంచేతంటే తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించగలిగినట్లుగా ఆయన బలిష్టమైన హస్తం క్రింద అణిగి ఉంటేనే నిన్ను అభివృద్ధిలో చేస్తాడు. యోసేపు అడిగి ఉన్నాడు, దానియేలు అడిగి ఉన్నాడు, దావీదు అడిగి ఉన్నాడా లేదా? ఎన్ని శోధనలు వచ్చినా వాళ్ళు సహించుకున్నారు, ఓర్చుకున్నారు. ఈ రాత్రి సభలో మనము ఓర్చుకుంటున్నామా? మన శోధనకి లొంగిపోయి దేవునికి దూరం వెళ్ళిపోతున్నామా? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? వెళ్ళని, నీవు మాత్రం వెళ్ళకుండా స్థిరంగా ఉండు. అదే గలతీ పత్రిక 6:3 చెప్తున్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా పడి ఉంటే ఆత్మ సంబంధం మీరు అటువంటి తప్పిదంలో పడకుండా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వాడు అలా వెళ్ళాడు, వాడి జీతం వాడు పొందుతాడు. నువ్వు అలా ఉండద్దు. వాడు అలా చేసాడే నువ్వు కూడా చేస్తావా? చేస్తే వాడికి వచ్చిన శిక్ష నీకు కూడా వస్తుంది. కనుక శ్రమను సహించుకోవాలి. యోగు జీవితంలో మనం నేర్చుకునేది శ్రమలు వచ్చినప్పుడు సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అంతేగాని శ్రమ దినమున నీవు కృంగిన వాడవైతే చేతగాని వాడు అవుతావు అని చెప్పి సామెతల గ్రంథంలో చూస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి తప్ప దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. 6వదిగా చూస్తే యోబు గారు ఆయన ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడదును. నన్ను శోధిస్తున్నాడు ఆయన. ఈ శోధన అయిపోయిన తర్వాత నేను ఎలా కనపడతాను? అయితే సువర్ణంలాగా కనపడతాను. శోధింపబడిన నేను శుద్ధ సువర్ణంగా, నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియదు. పాడతాం కదా అమ్మా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. పాడుతున్నాం కదా, తెలుసా తెలీదా? జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద భారం. కారణం ఏంటంటే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుని యందు భయము కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ దశలోని పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడకండి. నిద్రించిన వారి విషయంలో తెలియజేస్తున్నాడు, నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని తెలియజేస్తూ, వారి నిరీక్షణ లేనటువంటి వారు దుఃఖపడతా ఉంటారు, మీరు దుఃఖపడద్దు అన్నాడు. నిజంగా నిరీక్షణ ఉంది కాబట్టి దుఃఖం ఉండదు. ఇవాళ ఆప్తులు కోల్పోయిన వాడు దుఃఖపడద్దు. తబిత చనిపోయింది అని చెప్పన్నారు. శవాన్ని కడిగేసి ఆ లోపల గదిలో పెట్టేశారు, అవునా? కానీ ఏమన్నాడు? తబిత చిన్నదానా లే అన్నాడు, లేచి వచ్చేసింది. అవునా కదా? కారణం ఏంటి? కారణం ఏంటమ్మా? నిరీక్షణ ఉంది. నిరీక్షణ. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన తిరిగి చేస్తాడు. లాజరు లేచాడా లేదా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆ నిరీక్షణ ఉంచితే, ఆ నిరీక్షణ కలిగి మనం జీవిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ యోబు అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను పడుతున్నటువంటి శ్రమలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి, నాకు మేలు కలుగుతుంది, నా దేవుడు నన్ను దీవిస్తాడు అనేటువంటి నిరీక్షణ
యోబు కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ మరి ఈ రాత్రి సమయంలో మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఆఖరిగా ఆశీర్వాదాన్ని మరలా తిరిగి పొందాడా పొందలేదా? 42వ అధ్యాయము యోబు గ్రంథంలో 42వ అధ్యాయము 10వ వచనంలో 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. పోగొట్టుకున్నవన్నీ వచ్చినాయా? రెట్టింపు వచ్చేస్తాయి. భార్యను పోగొట్టుకోలేదు, భార్య ఒకటే ఉంది. మిగిలిన అన్ని రెట్టింపు వచ్చేసినాయి. వచ్చినాయా లేదా? ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ ఆశీర్వాదం నేను పొందుతాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనకు ఉందా? క్రీస్తుని గురించి ఏవైతే మనం పోగొట్టుకుంటున్నామో వాటికి రెట్టింపు మనం పొందుతాము అనేటువంటి నమ్మకం మనలో ఉందా? ఈ రాత్రి సమయంలో ఆలోచన కలిగి ఉందా? అంతే పౌలు గారు అన్నాడు, ఏవేవి నాకు లాభకరంలో వాటిని క్రీస్తు గురించి నేను పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. లాభకరమైన వాటిని విడిచిపెట్టేయాలి. ఇవాళ ఏం చేస్తున్నారు? లాభాన్ని ఆశించి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. ఆదివారం ఆరాధన వస్తే ఎంత మేలు జరుగుతుందో ఆ మేలు కంటే తాత్కాలికంగా వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి ధనం కొరకే తాపత్రయపడుతున్నారు. మనుషుల యొక్క మెప్పు కొరకే తాపత్రయపడుతున్నారు. ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు మెచ్చుకుంటారు, వెళితే మెచ్చుకుంటారని చెప్పి ఆ మనుషుల యొక్క మెప్పు కొరకు దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. చాలామంది అదే రకరకాలైనటువంటి కారణాలు చెప్పుకుని దేవుని సన్నిధికి మానేస్తున్నారు. మరి యోబు అలాగే మానలేదు. ఆశీర్వాదాలు మరలా తిరిగి రెట్టింపు పొందాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యోబు గురించి మనం నేర్చుకున్నటువంటి యోబులో ఉన్నటువంటి సుగుణాలు: యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విడిచిన వాడు, శ్రమను సహించిన వాడు, నిరీక్షణ కలిగిన వాడు, ఆశీర్వాదం మరలా పొందాడు. 7 లక్షణాలు యోబు జీవితం నుంచి మనం ఆలోచన చేయడానికి ఈ రాత్రి సమయంలో దేవుడు కృప చూపాడు. అటువంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండి అటు రీతిగా మనం జీవిస్తూ దేవుని యొక్క దేవుని పొందగలిగినట్లు మనం అర్హత సంపాదించాలని మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో వెతుబడిన వాటి యోబు కలిగినటువంటి సుగుణాల గురించి మేము ఆలోచన చేశాం. 7 సుగుణాలు యోబు కలిగి ఉన్నాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు, శ్రమలు సహించిన వాడిగా ఉన్నాడు, నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు, ఆశీర్వాదాలు రెట్టింపు పొందినవాడిగా ఉన్నాడు. ఇటువంటి లక్షణాలు మేము కూడా కలిగి జీవించడానికి మీ కృప, మీ సహాయం, మీ కాపుదలు మాకు ఇస్తారని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం వింటున్నట్టు ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదం మెండుగా కృమరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాన్న, గత వారం కంటే అధికమైన మేళతో రానున్నటువంటి వారం కూడా మమ్మల్ని కాచి కాపాడు. మీ చిత్తమైతే మరొక శుక్రవారం ప్రియమైన మీ బిడ్డలతో కలిసి పరిశుద్ధమైన లేఖనాలు పంచుకునే భాగ్యం ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.